ఏదైనా ఎన్నిక వస్తే ప్రజలకు తాము చేసిన మంచిని చెప్పుకొని ఓట్లు అడగడం రాజకీయ పార్టీలు పాటించే పద్ధతి. అనుకోని పరిస్థితుల్లో పదవిలో ఉన్న నాయకుడు చనిపోతే ఉప ఎన్నిక లేకుండా వారి కుటుంబానికి చెందిన వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చేయడం గౌరవ సంప్రదాయం. అయితే తాము చేసింది ఏమీ లేక రాజకీయాల్లో హుందాతనము మరిచిన టీడీపీ నేతలు వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో బరితెగించారు. ఈ నెల 12న జరగనున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక ముంగిట పచ్చపార్టీ మూకలు చెలరేగాయి. పులివెందుల జెడ్పీటీసీ సభ్యుడు మహేశ్వర్ రెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక నిర్వహిస్తుండగా టీడీపీ తమ అభ్యర్థిని నిలిపింది. తీవ్ర అనైతిక కార్యకలాపాలకు తెరలేపింది. చివరకు వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు కూడా తెగిస్తోంది. ఇదంతా పోలీసుల అండతోనే జరుగుతోందని స్పష్టంగా తెలుస్తోంది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నాయకుడు సైదాపురం సురేష్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో సురేష్ రెడ్డి తన బంధువు అమరేశ్వర్ రెడ్డితో కలిసి పులివెందులలో టీడీపీ కార్యాలయ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో వేడుకకు హాజరయ్యారు. వారి కుర్చీలో కూర్చుని ఉండగా టీడీపీ కార్యాలయం నుంచి 30 మందికి పైగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కర్రలు, రాళ్లతో వచ్చి హత్యా యత్నానికి పాల్పడ్డారు. సురేష్ కు సంబంధించిన వాహనాన్ని ధ్వంసం చేశారు. దాడిలో అమరేశ్వర్ రెడ్డి తలకు బలమైన గాయమైంది. సురేష్ రెడ్డికి కమిలిన గాయాలయ్యాయి. చెయ్యి విరిగింది. వీరిని పులివెందులలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెంటనే ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడిని తీవ్రంగా ఖండించారు ఎంపీ అవినాష్ రెడ్డి. 5 వాహనాల్లో 30 మంది టీడీపీ కార్యకర్తలు వచ్చి రాడ్లు, కర్రలతో అత్యంత పాశవికంగా దాడి చేశారని చెప్పారు. దాడులతో భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని చెప్పారు. అయితే భయపడేవారు ఎవరూ లేరన్నారాయన. ఇటువంటి హత్యాయత్న ప్రయత్నాలు మీరు చేస్తే న్యాయస్థానాలకు వెళ్తాం న్యాయం కోసం. పోలీసులు న్యాయం చేయకపోవచ్చు, పోలీసులు వాళ్ళకు తొత్తులుగా వ్యవహరించవచ్చు అధికార పార్టీకి అని న్యాయస్థానాల ముందు నిలబెడతాం మీ అందరినీ కూడా. తప్పకుండా మరి ఇటువంటి తప్పుడు పనులు మానుకొని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపేదానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా ఎన్నికల కమిషన్ను కూడా ఇక్కడ జరుగుతూ ఉన్న పరిణామాలు గట్టిగా గమనించమని మనవి చేస్తూ ఉన్నాం. టీడీపీ నేతలు, కార్యకర్తలు తనతో పాటు మరో 3పై కర్రలతో దాడి చేశారని అమరేశ్వర్ రెడ్డి చెప్పారు. అత్యంత దారుణంగా కర్రలతో దాడి చేశారని అమరేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం టీడీపీ మూకల దాడిలో గాయపడి అమరేశ్వర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కులగారి విజయ్, వెరుగుట్ట సీను వాళ్ళంతా టీడీపీ పార్టీ అండి. భాష వాళ్ళంతా వచ్చి వాళ్ళతో పాటు దాదాపు 40-50 మంది దాకా వచ్చారు. కట్టెలు తీసుకొని అందరూ కట్టెలు తీసుకొని వచ్చారు. కట్టెలు తీసుకొని వచ్చి దాడి చేశారు. ప్రశాంతంగా ఉన్న పులివెందులలో రెచ్చగొట్టేలా దాడులు చేస్తే ఎవరూ భయపడరని తేల్చి చెప్పారు. దాడులు తక్షణమే మానుకోవాలని హెచ్చరించారు. లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు.